వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మన వంట. ఈరోజు కోడిగుడ్డు ఎండి మెత్తలతో సింపుల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు వేసుకోవాలి. ఈ మెత్తళ్ళు వేడి నీటిలో వేసి కడగాలి. కడిగేటప్పుడు కొద్దిగా పసుపు వేసి కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటాయండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేపుకోవాలి. వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఇప్పుడు ఇలా మగ్గింది కదా, ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. 2 పెద్ద టమాటాలు తీసుకుని ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు వేయించిన మెత్తలు కూడా వేసి బాగా కలియపెట్టుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా కలియపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మగ్గించుకోవాలి. 2 మినిట్స్ అన్న మగ్గాలండి. మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుని బాగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇందులో నీళ్ళు ఎక్కువ పట్టవండి, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేయించిన కోడిగుడ్లు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేయడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా కోడిగుడ్డు మెత్తల కూర ఎలా తయారు చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.